మీరు హాయ్ నాన్న పాటలు కాకుండా నాని గారి పాటలు, మృణల్ గారి పాటలు, హిట్స్ అని మా కోసం పాడవలసిందిగా కోరుకున్నాం. ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. హాయ్ ఎవ్రీబడి. ఒకసారి నాని గారి ఫ్యాన్స్ అందరూ వేసుకుంటారా? మాటల్లో ముత్యాలే దాచేసిన చిరునవ్వు కాస్తైనా ఒలికించవా. నేనే నానినే పోనే పోరీనే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కాళ్ళకు రెక్కలు తొడిగించి గాలికి తేలుతూ ఉంటున్నారే. అరే 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 ఓ అరే 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 ఓ దారి చూడు దుమ్ము చూడు మామ, దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల పేరే చూడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. తెల్ల చొక్కా వేసిన వాడ పిలక సిలక ముక్కు సిన్నవాడా. తెల్ల చొక్కా వేసిన వాడ పిలక సిలక ముక్కు సిన్నవాడా. సగని సుక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కొట్టేవాడా. సగని సుక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కొట్టేవాడా. మేడలోని కుర్రాటాన్ని పిలక ముక్కుల్లోకి తింపినావు. మేడలోని కుర్రాటాన్ని పిలక ముక్కుల్లోకి తింపినావు. నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట సేరే. నిన్ను కోరి వన్నెలాడి పిలక కోట దాటి పేట సేరే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుతుందదా. లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీవే, నీ నవ్వు తాకి ధరించే తపస్సిలా ఈ జీవులన్నీ తలంచే తుషారానిదా. వెసుక్కునేలాడు చందమామని ఉంటే నా పనేతని. ఈ నేలపై నేను కోటి తారని, నీ కంట వెన్నెలేంటని. ఇంకొందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుతున్నదా. లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. థ్యాంక్ యూ జీ. మీరు ఒకసారి ఇద్దరు సెంటర్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సిగ్గుపడుతున్నారు ఆవిడ, కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి సాంగ్ పెడతాం మేము. మీరు ఒక్కసారి ఆవిడని అలా తిప్పితే, ఎందుకంటే మీరు చాలా ప్రేమగా, అంటే అప్పటి నుంచి ఈవెంట్ బిగినింగ్ నుంచి మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారో చూసాము. కెన్ వీ హ్యావ్ సమ్ మ్యూజిక్? తర్వాత అఫ్ కోర్స్ మీ మ్యూజిక్ లో అంత లవ్ కనిపిస్తుంది. వీఆర్ సో హ్యాపీ దట్ యుర్ హియర్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ ఓడియం. ఎస్, మరి ఈ ఈవెంట్ లో ఇప్పుడు హైలైట్ ఒకటి జరగబోతుంది. అదేమిటనంటే మ్యూజికల్ నైట్ అని అన్నాము. నాని గారి మ్యూజిక్ సెన్స్, ఆయన పాడే పాటలు మనకి తెలుసు. సో హూ ఈస్ వెయిటింగ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ ది వన్ అండ్ ఓన్లీ నాని? సో నాని గారు, బికాస్ దిస్ ఇస్ అ మ్యూజికల్ నైట్, ఎంతసేపు అండి మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు పాడతారు, హీరో కూడా పాడతారు. లెట్స్ వెల్కమ్ అవర్ నేచురల్ స్టార్ నాని.
వెల్కమ్. నేను ఎప్పుడు నా జీవితంలో పాడను, ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రాంలో అయినా చెప్తాను నేను పాడితే చాలా చండాలంగా ఉంటుందని. ఈ రోజు ఏదైతే అయ్యింది, కావాలంటే ఇది మీ మెటీరియల్ అయిపోయి ట్రోల్ మెటీరియల్ అయిపోయి ఇది వైరల్ అయిపోయినా సరే మా సినిమా ప్రమోషనే కాబట్టి ఈరోజు రెచ్చిపోతా. కమన్. ఎస్ నానిగారు, లిరిక్స్ రెడీ అవుతుంటాయి, బట్ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ పంపించారు ఆడియన్స్. చాలా సేపటి నుంచి మిమ్మల్ని అడగాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా? పేర్లు లేవు, బట్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హాయ్ నాన్న సెంట్రల్ థీమ్ లవ్ అండ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మీ కెరియర్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ చూసారా మీలో ఎప్పుడైనా? చూసాను, చాలా చూసాను. ఆబ్వియస్లీ యా, దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఐ థింక్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. యా, ఇట్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. Correct. అండ్ ఆల్సో ఐ థింక్ దేర్ ఇస్ అ బిగ్ షిఫ్ట్ ఇన్ ద వే ఐ థింక్ ఆఫ్టర్ జున్ను పుట్టిన తర్వాత. అవును. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్సో అబౌట్ జున్ను ఓన్లీ. జున్ను అని అంటే ఈ సినిమాలో మీకు అంటే పాప కదా, రియల్ లైఫ్ లో బాబు కదా, పాపకి బాబుకి డిఫరెన్స్ మీరేమన్నా నోటీస్ చేశారా? చేస్తే అదేంటి? ఐ థింక్ బాబు అయితే అంత కంగారు పడుతూ ఉండక్కర్లేదు పొద్దున్న సాయంత్రం వరకు. పాప అయితే కొంచెం ఎక్కువ ప్రొటెక్టివ్ ఉంటారు ఫాదర్స్, చాలా టెన్షన్ పడుతుంటారు. నాకు ప్రస్తుతానికి ఆ టెన్షన్ లేదు కాబట్టి హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. సో సినిమా షూట్ చేసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా పాప పుడితే బాగుండేది? అది నా ఎప్పటి నుంచో, నా పెళ్ళైనప్పటి నుంచి ఉంది ఆ ఫీలింగ్. అండ్ బట్ జున్నుతో అడ్జస్ట్ అయిపోయాను. బట్ ఆ కోరికని ఆయన అన్న ద్వారా తీర్చుకున్నాను. సో నో మోర్ క్వశ్చన్స్. నాని పాట వినాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నాతో పాటు పాడతారా మీరు కూడా? yes. మీ అందరికీ చాలా ఇష్టమైన పాట ఇది. సైలెన్స్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నామేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కండేనే, వెలిగి రాని వెల్వి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెందలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.
after Sita, but I promise you, you wouldn't be disappointed when you watch Yashna on screen. I just want to say that this film is made with so much honesty, sincerity, and love, which you are going to witness it. It's a magical, enchanting journey. And I vouch you that when Mrunal and when Nani Garu chooses a script, it means the world to us, because I want you all to resonate with the characters that we've played on screen. And Yashna, Viraj, Mahi, this man, ever since the trailer is out, the songs are out, all the directors in Hindi industry are like, can you give me his contact, please? I said, you better dial and block him right now, because he's going to be like, gayab after Hai Nana's release. So thank you so much for giving us wonderful songs. Nani Garu, kya bolu main aapko? The bond between Mahi and Viraj is so pious, I can say. Like, just while watching them, and you should be so jealous, because I was the one who was witnessing him creating magic with Mahi on screen, and it was so breathtaking. And I can't wait for you to experience the world this entire team has created. It is just marvelous. I haven't seen the film yet, but little that I have seen while dub, my heart was so full, and I can say that after Sita Ramam, if there is anything that Mrunal needs to do, it is Hai Nana. Hello everyone, I just need to thank my whole team, and especially my mom who's here. Amma, thank you. And all my friends who helped me throughout, Vamsi, Arun, Samir, Banu, and rest of my ADs, Ramesh, Kishore, everyone, thank you so much. Kasi garu. అంత టైం లేదు కాబట్టి క్లుప్తంగా ఐ జస్ట్ సే 2 lines and I'll be done with it. Thank you Hisham garu for whatever he's done. He wrote music for this movie, and I'm so happy that I'm proud that Hisham is a part of this movie. And I also want to thank Shanu John Varghese garu. He's very busy, with the DI till yesterday. So without him, without Hisham, and without my whole crew, this wouldn't have happened. And coming to my cast, then I need to start with the little one, Mahi, Kiara Khanna, ma Gajbomma, mandar Gajbomma. So you will definitely fall in love with her once the movie releases. And Mrunal garu, there's so much for me to say, but I want people to see the work and for them to decide. And Nani sir, thank you. Thank you for everything. I don't know what else to say. అంటే మీ గురించి అందరూ చాలా మంది చెప్పేస్తానే ఉన్నారు అన్ని, నాకు కొత్తగా ఏం చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ. And thank you everyone. December 7th, అందరూ వెళ్ళి మూవీ చూడండి. I'm sure it will be a very heartwarming experience for you. Thank you so much. ఒక డాక్టర్ కలిసిండు, నేను తోపు నువ్వు తురుము, సరిపోయింది, ఇద్దరు అనుకోవాలి ఇక. సో ఒక డాక్టర్ కలిసిండు నన్ను, ఒక డాక్టర్ కలిసి ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు నాకు, మంచి ప్రిస్క్రిప్షన్. చెప్తా అరే ఇది హాయ్ నాన్న పార్టీ రా, అరే నువ్వు ఆగరా, పెళ్లి చూపులు అంటే ఎట్లరా. సో ఒక మంచి డాక్టర్ కలిస్తే ఆయన మంచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు. బట్ దట్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఫర్ సోల్, అండ్ దట్ డాక్టర్ ఈజ్ కాల్డ్ డాక్టర్ శౌర్య. అండ్ బేసికలీ ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అండ్ నేను ఇప్పుడు మీకు పెద్దగా దాని గురించి నేను వస్తుంటే పోతుంటే వేరే విషయం, కానీ మీరు టీజర్ చూసిరా లేదా, ట్రైలర్ చూసిరు కదా, ఇప్పుడు ఇంతమంది వచ్చి హిషామ్ గారు పాటలు పాడిరు కదా, మీకు నచ్చిందా లేదా? సినిమా దీని అమ్మ మొగుళ్ళ ఉంటుంది బేసికలీ. This is what we are talking, this is all our hearts, this is all our soul, and all we need is your support at the theaters, because this is a promise, this is the promise from the doctor. Edi Shaurya, this man, remember this man, Arjun Das ki Telugu dubbing cheppinattu untadi voice, gaani మాట్లాడితే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈయన సినిమా కూడా అంత ప్రేమగా ఉంటుంది. హీ గివ్స్ సో మచ్ లవ్, ఆల్ దట్ లవ్ హీ ఈస్ గాట్ ఫ్రమ్ హిజ్ మదర్
అండ్ ఫాదర్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ అందరు మనతో పంచడానికి ఇక్కడికి వచ్చిండు, మీ అందరికి పంచడానికి వచ్చిండు. సో ప్లీజ్ గివ్ అస్ దట్ ఛాన్స్ ఆన్ December 7th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ నాట్ లెట్ యూ డౌన్. ముందుగా మీ ఎనర్జీ అసలు అద్దరిపోయింది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అపోలోలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సినిమాలో నేను కూడా ఒక డాక్టర్గా ప్లే చేశాను. అండ్ ఇట్ ఈస్ రిటర్న్ బై ఏ డాక్టర్. దర్శి చెప్పినట్టు ఓ మంచి మెడిసిన్, మంచి మీ మీ నొప్పులన్నీ పోతాయి. డిసెంబర్ డోలో 650 కదా నాకు తెలుసు. అండ్ టుడే వాజ్ ఎ ఫెంటాస్టిక్ నైట్. ముఖ్యంగా హెషామ్ ఈ కిల్డ్ ఇట్. కానీ ఈ సినిమాలో మీ అందరినీ నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేస్తాడు పర్ఫార్మెన్స్తో. అన్నా ఐఎమ్ సో హ్యాపీ ఐ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ వర్క్డ్ విత్ యూ. ఇట్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫైనలీ నాని. హాయ్. థ్యాంక్ యూ. ఓకే, నాకైతే మేము ఈ ప్లాన్ చేయటం, మీ అందరిని ఇలా కలుసుకోవటం, ఈ ఈవినింగ్ ఇలా స్పెండ్ చేయటం, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ టు ద ఫిల్మ్స్ ప్రమోషన్స్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎనర్జీ ఎంత కాదనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అలాంటి చోట్ల మీకు నాకు ఒక చిన్న దూరం ఉంటుంది. ఈరోజు దూరం లేకుండా మీ మధ్యలోనే కూర్చొని చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. I will try and repeat this for every film because it's such a great energy before the release of the film. So నా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరూ కష్టపడి ఒక్క నిమిషం రా, కష్టపడి ప్రతి టీం మెంబరు కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు, సొంత సినిమా లాగా వర్క్ చేశారు. అండ్ వాళ్ళందరూ కూడా కోర్స్ మీ పోస్టర్లు మేము ఏం కనపడతాం, సినిమాలు మేము కనపడతాం, బోల్డ్ అంత లవ్ క్రెడిట్ అంతా మాకు వస్తుంది. కానీ అదంతా రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. శౌర్య, ఐ థింక్ శౌర్య ఇంకెన్ని సినిమాలు చేసినా చాలా చేస్తాడు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. బట్ ఇట్ హిస్ Hi Nana will always be the special film. It's his first film. It will be his heart, and this will be a feather in his cap. And Shaurya is the feather in my cap. One more, amazing director who can actually go into the కొంచెం లేయర్స్లో లోపలికి లోతుగా వెళ్ళి చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకొని చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయగలిగిన ఒక డైరెక్టర్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈ డెలివర్డ్ గ్రేట్ ఫిల్మ్. అండ్ యష్నానే అనేస్తున్నాను, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. మృణాల్, నిన్న సాయంత్రం నేను సినిమా చూస్తూ ఆ ఫైనల్ కాపీ చూస్తూ ఎట్ వన్ పర్టికులర్ టైం ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో అనుకుంటా నాకు సడన్గా ఫోన్ మీద చేయలిపోయింది. అక్కడికక్కడ ఇంకా సినిమా చూస్తూ ఉన్నాను, బట్ ఇమీడియట్గా మృణాల్కి ఫోన్ చేసి చెప్పాలనిపించింది. అంత బాగా చేసింది ఆ సీన్లో. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ యష్నా. ఐ థింక్ వెరీ సెల్ఫిష్లీ ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఫర్గెట్ సీత ఆఫ్టర్ దిస్ ఫిలిం. బట్ మీరే చూస్తారు ఎంత అందంగా, ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసిందా. అండ్ మా బుడ్డదైతే అసలు చితక్ కొట్టేసింది. లవ్ యూ టూ. అండ్ అందరికీ, నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈరోజు సాను కానీ వీళ్ళెవరు లేరు. అండ్ హెషామ్, నేను ఆల్రెడీ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి చోట చెప్పాను, అసలు నాకు ఇప్పుడు బిగ్గెస్ట్ కిక్ ఏంటో తెలుసా, సినిమా రిలీజ్ అవుతుందని అని ఊరికే జనరల్గా ఉండే నర్వస్ ఎక్సైట్మెంట్ కంటే కూడా నాకు తెలుసు, నేను సినిమా చూశాను. అండ్ ఈ రోజు దాకా మీరు ట్రైజర్లో కానీ ట్రైలర్లో కానీ చూస్తున్న ఎనర్జీ వేరు, సినిమాలో ఉండబోయే ఎనర్జీ వేరు. దట్ ఎనర్జీ ఈజ్ వెరీ అడిక్టివ్ అండ్ దట్ ఎనర్జీ ఈజ్ చార్మింగ్, దట్ ఎనర్జీ ఈజ్ మ్యాజికల్. అండ్ యూ విల్ విట్నెస్ దట్ ఆన్ 7th ఇన్ థియేటర్స్. మామూలుగా ఏమవుతుందంటే థియేటర్స్లో ఫస్ట్ డే సినిమాకి టికెట్లు దొరకవు, రెండో రోజు మూడో రోజు సినిమాకి టికెట్లు దొరుకుతాయి. మేము థర్స్డే రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డే మీకు ఏమైనా ఛాన్స్ ఉందేమో, కానీ రెండో రోజు నుంచి టికెట్ మొక్క కూడా దొరకదన్న నమ్మకం నాకుంది. అండ్ ఐ రియలీ హోప్ ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ పెద్ద బ్లాక్ బస్టర్లు అవ్వాలి, ఇలాంటివి చాలా రావాలి. ఇలాంటివి చాలా రావడానికి కొత్త డైరెక్టర్స్ని లేదంటే అదర్ యాక్టర్స్ని అందరినీ మోటివేట్ చేయాలి. అండ్ ఐ థింక్ హాయ్ నాన్న విల్ డూ ఇట్ విత్ గ్రేట్ ఫోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా ఒక సాయంత్రం ఏదో ఒక ఈవెంట్, ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ అనిపించలేదు. సాయంత్రం మీ అందరితో కలిసి ఎంజాయ్ చేశాను అనిపించింది. December 7th రోజు థియేటర్లో కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ వీకెండ్ అంతా కుదిరితే ఫ్రీగా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.